గౌరవనీయులు మన నర్సాపూర్ శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు చంద్రగౌడ్ గారికి, మన ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలని మరి ఈ గ్రామ గౌరవ సంఘ పెద్దలందరితో కలిసి నన్ను ఆహ్వానించినటువంటి రామగౌడ్ గారికి, అదేవిధంగా ఎర్రవల్లి శ్రీనివాస్ గారికి, మల్సూర్ గారికి, కవిత గారికి, ఇంకా అనేక మండలాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్యంగా తిమ్మాపూర్ గ్రామ గౌడ కులస్తులందరికీ, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా చాలా సంతోషం. రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేసుకొని చాలా చక్కగా మంచి దేవాలయాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో గత 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున గ్రామ దేవతల నిర్మాణాలు బాగా జరిగాయి. అది రేణుకామాత ఆలయాలు కావచ్చు, పెద్దమ్మ తల్లి ఆలయాలు కావచ్చు, మాంకాలమ్మ ఆలయాలు కావచ్చు, బీరప్ప దేవుని గుళ్ళు కావచ్చు, పోచమ్మ తల్లి దేవాలయాలు కావచ్చు, అదేవిధంగా మా ఎస్టీలకు సంబంధించిన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజు దేవాలయాలు కావచ్చు, గ్రామ గ్రామాలు కూడా బాగా దేవాలయాలు కట్టారు ఈ 10 ఏళ్ళలో. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ గారు బలోపేతం చేశారు. గ్రామాల్లో డబ్బులు వచ్చినాయి 10 ఏళ్ళలో. కేసీఆర్ గారు 200 పెన్షన్ 2000 చేసింది, రైతు బంధు ఎకరానికి 10,000 వేసింది, కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇచ్చింది, 24 గంటలు ఫ్రీగా కరెంట్ ఇచ్చింది, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు. ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. ముదిరాజుల కోసం చేప పిల్లలు ఉచితంగా చెరువులలో వేసింది, మత్స్య సంపద పెరిగింది, గొల్ల కుర్మలకు గొల్లిచ్చింది, పాడి పంట పెరిగింది, పంటలు పెరిగినాయి, అన్ని కూడా పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా బలోపేతమైంది. అందువల్ల ఏమైంది, ప్రజలు చక్కగా గ్రామ దేవతల్ని కొత్త కొత్త ఆలయాలు కట్టింది, ఏ ఊళ్ళో పోయినా పెద్ద పెద్ద గుళ్ళు కట్టింది. ఇది కేసీఆర్ గారి పనికి నిదర్శనం. ఇట్లా చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా గీత కార్మికులకు కూడా ఎవరు అడగలే, కేసీఆర్ గారే ఆలోచించి మన వైన్ షాపుల్లో 16% రిజర్వేషన్ ఇచ్చిండు. మన వైన్ షాపుల్లో కేసీఆర్ గారు గౌడ్స్ అంటే దరఖాస్తు పెట్టి ఆయనే ఆలోచించారు. వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇవ్వాలని మా గౌడ్స్ కోసం రిజర్వేషన్ తెచ్చింది. చెట్టు పన్ను రద్దు చేసింది, పాత బకాయిలు రద్దు చేసింది, రెన్యువల్ పోతే లంచాలతోనే అధికారులు తిప్పలు పెడుతుందని 10 ఏళ్ల దాకా ఆటోమేటిక్ రెన్యువల్ చేసేసింది, ఆఫీసుల చుట్టూ తిరగకుండా చేసింది. ఇంకొక విషయం మీరు మా గౌరవాలను గుండె మీద చేసుకుని ఆలోచించాలి. 10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ వాళ్ళు కళ్ళు డిపోదిక్కు కన్నెత్తి కూడా చూడలేదు. చూసిందా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఇక కేసులే కేసులు. పాపన పెట్రోల్ జైల్లో పడ్డారు, ఎల్లారెడ్డి పెట్రోల్ జైల్లో పడ్డారు. మొన్న మెదక్లో కేసు అయింది, సిద్దిపేటలో మొత్తం 2 కళ్ళు డిపోల మీద రైడ్లు చేసి జైల్లో వారేసింది మా గౌడ్స్. అయ్యాడ చూడు కేసులు కేసులు మొత్తం. అదే చెంచల్ కూడా ఒక బ్యాగ్ నిండా గౌడ్స్ ఉన్నారు. ఇంతగానో కేసులా ఎవరిని బతికిస్తలేరు. ఆర్ఎంపీ డాక్టర్ల మీద కేసులు అంటున్నారు, గౌడ్స్ మీద కేసులు అంటున్నారు. ఎటు చూడు ఎవరి మీద తిప్పలు పెట్టుడు, పోలీసులు కేసులు, ప్రజలను వేధించుడు స్టార్ట్ అయిపోయింది. ఇది నిజంగా చాలా బాధకరం. కేసీఆర్ ఏమో ప్రజలు ఎట్లా బతకాలని ఆలోచించారు. గౌడ్స్ ఉంటే మన వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చిండు, చెట్టు పన్ను రద్దు చేసిండు, పాత బకాయిలు రద్దు చేసిండు, ఆటోమేటిక్ రెన్యువల్ సిస్టమ్ ఇచ్చిండు, 50 ఏళ్లకు పెన్షన్ ఇచ్చిండు, ఇట్లా ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు చేసిండు. అట్లే మత్స్యకారులు ఉంటే చేప పిల్లలు ఇచ్చిండు, చెరువులు మంచిగా చేసిండు, నీళ్ళు వచ్చేటట్టు చేసిండు చెరువులలో. యాదవులు ఉంటే ఇంకా గొర్రెలు మేకలు ఇచ్చి మంచిగా ఉండాలని చూసిండు. ప్రతి ఒక్కరి గురించి ఆయన ఆలోచించిండు. కాంగ్రెస్ వచ్చినాక ఉన్నాయి బంధు పెట్టింది తప్ప కొత్తగా ఏమన్నా వచ్చినాయి. వానకాలం రైతు బంధు రామ్ పోయింది, యాసంగికి అందరూ సబ్బు లేదు, ఒక్క ఊరికి ఇచ్చారు, ఆడికే ఆగిపోయింది. ఇప్పుడట ఇక ఓట్లు వాడేటట్లు లేవని ఇప్పుడు
ఏ స్కీమ్ ఇయ్యారు ఇప్పుడు అంతా ఎలక్షన్ కోడ్ అని జెడ్పీటీ సెలక్షన్ పెట్టుకొని మెల్లగా బయటపడదామని చూస్తుంది. నేను అడుగుతా ఉన్నా, మీ కుట్ర అర్థమైంది ప్రజలు. నువ్వు జర ఉపాయం చేసి ఎట్లా ఎన్నికల పడ్డం ఇచ్చినట్లేమని ప్రజలకు ఒత్తిగానే ఆశలు చూపించి గ్రామ సభలు పెట్టి ఇక మీకు వచ్చినాయి అని చెప్పి ఏమి ఇవ్వకుండానే ఎలక్షన్ కోడ్ పేరు మీద ఏ ఓట్లు వేయించుకుందాం డబ్బల. అరే జనం మీకంటే తెలివైన వాళ్ళు బిడ్డ. నువ్వు మొన్ననే అప్పుడు ఏం చేసిండు, పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు, మన 7 రూపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టిండు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ అయిపోద్ది అన్నాడు. అయినా అది అందరికి రుణమాఫీలు అయిందా? ఇంకా చాలా మందికి కాదు. ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి తప్పినోడు ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు. 26 జనవరి నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 26 జనవరికి 4 స్కీములు స్టార్ట్ చేస్తున్నా అన్నాడు. వచ్చినాయండి మా 4 స్కీములు: రేషన్ కార్డులు, ఇండ్లు, వ్యవసాయ కూలీలకు 12,000, ఇంకోటి వ్యవసాయ కూలీలకు 12,000, రైతు భరోసా పడయా ఒక్కటి రాదు తిమ్మాపూర్. ఇప్పుడు ఏమనంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇక కోడ్ మెల్లగా ఎంపీటీసీ ఎలక్షన్ కోడ్ తెస్తాడట. జడ్పీటీసీ ఎలక్షన్ కోడ్ తెచ్చి మీరైతే ఇప్పుడు డబ్బులలో ఓట్లయింది, మేము గెలిచినాక ఎంపీసీ చూస్తా అంటాడట. చూస్తారా? ఏతారా ఇల్లు అంటే మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని పథకాలు అమలు చేసిన తర్వాతనే నువ్వు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు ఓట్లు అడిగితే నిన్ను జనం నమ్ముతారు. నువ్వు ఉత్తుగా ఓట్లు అయిపోయినాక ఎత్తా అంటే నీ సంగతి తెలియదా? అప్పుడు ఏమన్నావు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నావు. వచ్చిందా మహాలక్ష్మి 2,500? వచ్చిందా 4,000 పింఛన్? వచ్చిందా విద్యార్థి భరోసా కార్డు? 100 రోజులు కాదు, 420 అయిపోయింది. ఇప్పుడు 420 రోజులు అయింది. అయినా కూడా మహాలక్ష్మి రాలే, 4,000 పింఛన్ రాలి, 15,000 రైతు బంధు రాలి. మొన్న దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ అంటివి, అది కూడా కాకపోయా సగం అని. ఇక ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఓట్లు వేసుకున్నాక నేను వెనక సిరి ఇస్తా, నేను వెనక సిరి రైతు భరోసా ఇస్తా, నేను వెనక సిరి వ్యవసాయ కూలీలకు ఇస్తా, వెనక సిరి నేను రేషన్ కార్డు ఉత్తరకాలం అయ్యేమన్నా. నువ్వు మాట ఇచ్చినా బరాబర్ మాట మీద నిలబడి ఇయ్యాలి, లేదంటే ఇది ప్రజల్ని మోసం చేయడమే. ఇప్పటికే ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు. నేను హైదరాబాద్ లో బిల్డర్ కూడా ఉరిపెట్టుకున్నాడు. గాడికి వచ్చింది కాంగ్రెస్ పాలన. అందువల్ల మనం ప్రజలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం నిర్ణయం తీసుకోండి. ఒకసారి మోసపోయినాం, ఇవాళ ఏమైందో అర్థమైంది. కరోనా వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపిందా? 2 ఏళ్లు కరోనా వచ్చినా మీకు టింగునా మీ ఫోన్లలో పైసలు పట్టాయి. మొన్న రేవంత్ రెడ్డి మానే టకీ పట్టే అంటే 12 గంటలకు నిర్వహణ కూర్చున్నాం. రాత్రి 12 గంటలకు టకీ అంటారు. టకీ లేదు, తుకి లేదు. పట్టదా టకీ? రాత్రి 12 గంటల ఫోన్లలో పెట్టుకోకూడదు. ఆడ టకీ అంటే అది టకీ లేదు, టీవీ లేదు, ఛార్జింగ్ ఫుల్ పెట్టినాడు. సో ఈ రకంగా అన్ని మాయ మాటలు. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఏమర్పాటుగా ఉంది, వీళ్ళ మాయ మాటలకు మళ్లీ మోసపోవద్దని కూడా కోరుకుంటూ మరొకసారి ఆ ఎల్లమ్మ తల్లి దయతో మన తిమ్మాపూర్, మన కౌడిపల్లి, మన నర్సాపూర్, మన మెదక్ జిల్లా, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి దీవెన అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.